టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాసం అన్న వెంటనే పాసురాలు గుర్తుకు వస్తాయి. గోదాదేవి రచించిన పాసురాలు. ఈ 30 పాసురాలే మనకి తిరుమల క్షేత్రంలో కూడా తెల్లవారుజామున సుప్రభాతం బదులు ఈ నెల రోజులు అయ్యవారికి ఈ సేవ అన్నది జరుగుతూ ఉంటుంది, మనకి తెలుసు. అయితే ఈ పాసురాలు చదువుకోవడం బహుశా కొంతమందికి కష్టం. ఎందుకు అంటే మన భాష కాదు కాబట్టి. కానీ భావం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ భావాన్ని మనం స్మరించుకుంటామో అది అద్భుతం కదా. కాబట్టి ఈ పాసురాలు పలకలేము అని అనుకున్న వాటి యొక్క భావాన్ని తెలుసుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం మనం కూడా. అంటే శ్రీవిల్లిపుత్తూరు అని ఒక అద్భుతమైన ప్రదేశం గురించి ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలు పాసురాలు ఎక్కడి నుంచి వచ్చాయి? గోదాదేవి ఆవిడ రచించింది. ఆవిడ ఎందుకు రచించారు అంటే దానికి సంబంధించి ఒక కథ మనం వింటూ ఉంటాం కదా. అలా ఆ కథ మనం చెప్పుకుందాం. ఇంతకీ గోదాదేవి ఎవరు? ఆవిడ ఎందుకు కృష్ణ పరమాత్మను, ముఖ్యంగా శ్రీరంగంలో ఉన్న రంగనాథుణ్ణి ఎందుకు చేరుకోవాలి అని అనుకున్నారు? ఆవిడ మనసులో ఈ కోరిక ఎందుకు పుట్టింది? దీని గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా ఆ ప్రదేశం గురించి తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనకి చెప్తారు, మనకి ప్రపంచంలోనే మణిపూస లాంటి స్థలం శ్రీవిల్లిపుత్తూరు అని అంటారు. ఈ శ్రీవిల్లిపుత్తూరు అంటే ఎన్నో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కానీ ఈ క్షేత్రానికి ఉన్న మహిమ అంతా ఇంత కాదు అని వర్ణన మనకి కనిపిస్తుంది. కారణం ఏమిటి తెలుసుకోవాలి కదా. కేవలం గోదాదేవి అక్కడ ఉండి అర్చించిందనా కాదు, కేవలం పాసురాలు రచించిందనా కాదు. ఈ క్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలా మనం ఈ శ్రీవిల్లిపుత్తూరు అన్నది ఎలా ఏర్పడింది, ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుందాం. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. అయితే మనందరికీ తెలుసు, వరాహ రూపంలో స్వామివారు వరాహ అవతారంలో భూమాత కిందకి వెళ్ళిపోతే, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ భూమిని కోరలతో బయటికి తీసుకుని వచ్చారు కదా. అలా బయటికి తీసుకుని వచ్చిన తర్వాత భూమాతను ఏలుకున్నారు, అంటే భూదేవిని వివాహం చేసుకున్నారు, అంటే భూమిని భరించారు, అలాగే అనుగ్రహాన్ని ఇచ్చారు. కాబట్టి స్వామి అయ్యారు, అంటే భూదేవిని వివాహం చేసుకున్నారు. అప్పుడు భూదేవి ఒక కోరిక కోరుతుందట, స్వామి మీరు ఈ రూపంలోనే కొంతకాలం నాతోనే ఉండాలి, నాతోనే గడపాలి అని కోరుకుందట. ఎందుకంటే ఇవన్నీ పరిపూర్ణ అవతారాలు కాదు కదా. అలా వచ్చి కార్యం చేసి మళ్ళీ స్వామివారు ఆ అవతారం నుంచి బయటికి వెళ్ళిపోతారు. కానీ భూమాత కోరుకుంది కదా, అందుకని భూదేవి మాట కాదనలేక సరే అన్నారట. అప్పుడు భూదేవి వరాహస్వామి ఇద్దరూ కలిసి ఒక వనంలో విహరించేవారట. ఒక వనం దగ్గర ఉంటూ ఉండేవారు. ఆ వనం ఎక్కడుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శ్రీవిల్లిపుత్తూరు అని చెప్పుకుంటున్నాం కదా, ఆ ప్రదేశం, అక్కడే ఆ వనం అన్నది ఉండేది. సరే, అయితే వీళ్ళిద్దరూ ఇలా ఇక్కడ ఉన్నారు. మరి మహానుభావులు మహర్షులు ఉంటారుగా, వాళ్ళకి దివ్యమైన తేజస్సు ఉంటుంది, శక్తులు ఉంటాయి. వాళ్ళు పోల్చుకుంటారు, మామూలు వాళ్ళు ఎవరు, అలాగే మహాభక్తులు ఎవరు, అలాగే భగవంతుడు ఎవరు అన్నది వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అంటే వాళ్ళు పోల్చుకున్నారట. వాళ్ళు పోల్చుకుని ఇక్కడ భగవంతుడే ఉన్నాడు, ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉన్నారు అని వాళ్ళు చూశారు. చూస్తే వాళ్ళకి దర్శనం ఇచ్చారు స్వామివారు. అంటే అప్పటి విషయం చెప్పుకుంటున్నాం మనం. అలా దర్శనం ఇచ్చిన వెంటనే వాళ్ళు పొంగిపోయారట. వరాహస్వామిగా స్వామి అలా దర్శనమిస్తే భూదేవి సమేతంగా పొంగిపోయి అక్కడ ఉన్న ఋషులు మునులు అక్కడే కూర్చుని ప్రతిరోజు స్వామివారిని అర్చిస్తూ ఉండేవారు, ప్రతిరోజు హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉండేవారు. ఇది తెలుసుకున్న మరికొంతమంది ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ కూడా ఈ ప్రదేశానికి వచ్చారట. అలా ఒకప్పుడు వరాహస్వామి రూపంలో భూదేవి సమేతంగా స్వామి ఇక్కడ ఎంతో మంది ఋషుల ద్వారా పూజలు అందుకున్నారు. ఇలా కొంతకాలం గడుస్తోంది. మరి ఎంతకాలం ఉండిపోతారు అదే రూపంలో? ఆ స్వామి అవతార పరిసమాప్తి చెయ్యాలి కదా. ఆ సమయం వచ్చింది. ఇప్పుడు స్వామివారు ఈ రూపాన్ని ఇక విడిచిపెట్టి వెళ్ళిపోతారు మళ్ళీ వైకుంఠానికి. అటువంటి సమయంలో ఋషులు మునులు అడుగుతారట, స్వామి మీరు ఇక్కడే తిరిగారు, ఇక్కడే ఉన్నారు, ఇదొక పుణ్యభూమి అంతే కదా, మరి ఇంతకన్నా పుణ్యభూమి ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి మీరు ఇక్కడ ఒక రూపంలో, ఈ రూపం కాదు వేరే రూపంలో మీరు ఇక్కడే ఉండిపోండి, ఈ రూపాన్ని మీరు చాలించి మీరు వైకుంఠానికి వెళ్ళిపోండి, అంతటా ఉంటాడుగా పరమాత్మ అన్న వెంటనే స్వామివారు వటపత్ర సాయి రూపాన్ని ధరించి నేను ఇక్కడ ఉంటాను అని చెప్పారట. ఈలోపు ఈ వరాహ రూపాన్ని ఆయన పూర్తిగా దాన్ని సమాప్తి చేసేస్తారని. ఈలోపు ఒక విచిత్రం జరుగుతుంది. అంటే వాళ్ళు నిత్యం యజ్ఞాలు హోమాలు చేస్తున్నారు కదా, అక్కడికి రాక్షసులు వచ్చి ఆ హోమాలను పాడు చేస్తున్నారట. స్వామివారు అక్కడే ఉన్నారుగా, స్వామి అని వేడుకున్న వెంటనే స్వామివారు సుదర్శనుడిని పంపించాడు. సుదర్శనుడి యొక్క శక్తి అంతా ఇంత కాదు కదా, మరి ఆయన వచ్చి ఈ రాక్షసులందరినీ కూడా చంపేశాడు, అయిపోయింది. అలా ఆ రాక్షసుల రక్తం ఏదైతే ఉందో సుదర్శన చక్రానికి ఉందట.
అప్పుడు మళ్ళీ స్వామి అన్నారు, వరుణదేవుణ్ణి పిలిచి, ఇక్కడ ఒక పుణ్యతీర్థం కావాలి. ఎందుకు అంటే సుదర్శనుడిని నేను ఇక్కడ కడగాలి. ఎందుకంటే బాగా ఈ రక్తం అంతా అంటుకుని అపవిత్రం అయిపోయాడు కదా యుద్ధం చేసి, కాబట్టి నేను కడగాలి అని వరుణదేవుణ్ణి అడిగితే, వరుణదేవుడు గంగా, యమున, సరస్వతి నదులను అక్కడ ఒక ప్రదేశంలో, అంటే ఇదంతా కూడా శ్రీవిల్లిపుత్తూరు అని మనం నేడు చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ జరిగిన విషయం అనమాట. అంటే అక్కడ ఒక తీర్థాన్ని సృష్టించాడు. అంటే అక్కడ గంగ ఉంది, యమున ఉంది, సరస్వతి ఉంది. వరుణదేవుడు అలా సృష్టించిన వెంటనే దాన్ని అంటే ఇప్పటికీ కూడా ముక్కాల తీర్థం అని అంటారు. నేటికి మనం ఆ తీర్థాన్ని చూడవచ్చు. అయితే ఆ తీర్థాన్ని సృష్టించిన వెంటనే అక్కడ సుదర్శన చక్రాన్ని కడిగారు. కాబట్టి ఆ తీర్థం చాలా చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. సరే, ఈ విషయం కూడా అయిపోయింది. ఇప్పుడు స్వామివారు ఇంకా వెళ్ళిపోవాలిగా. అప్పుడు స్వామి నెమ్మదిగా ఆ రూపాన్ని చాలించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా కొంతకాలం అక్కడ ఉండి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆయన వెళ్ళిపోకముందు భూదేవి అక్కడే ఉందిగా, ఎప్పుడు ఆయన పాదాల దగ్గరే. ఆవిడ మనసులో ఒక కోరిక పుట్టిందట. ఆవిడ స్వామి వారిని అడుగుతుంది, స్వామి, మరి మిమ్మల్ని రకరకాలుగా భక్తులు పూజిస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు, మరి మీకు ఏ సేవ అంటే ఎక్కువగా ఇష్టం, ఒక్కసారి నాకు చెప్తారా అని ఆవిడ అంటుంది. అప్పుడు భగవంతుడు, నాకు పుష్పసేవ అంటే ఇష్టం అని చెప్తారట. కారణం ఏమిటి అంటే ఆయన ఉద్దేశం రెండు రకాలు. ఒకటి, పుష్పాలు అన్నవి మళ్ళీ భూమిలోంచే రావాలి కదా, భూదేవిని మెప్పిద్దాం అనేటట్టుగా. ఎందుకంటే భూదేవి అడుగుతుంది, కాబట్టి నీలోంచే పుష్పాలు వస్తాయి, మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా సేవించేదేముంది అనేటట్టుగా. ఇంకొకటి, ఇక్కడ పుష్పాలు అంటే బాహ్యంగా కనిపించే పుష్పాలు కాదు, అదంతా మళ్ళీ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు అలాగే అయ్యవారే. కానీ ఆయన ఉద్దేశం పుష్పాలు అనేటప్పటికీ మనం నివేదించవలసిన పుష్పాలు మామూలుగా ఆలోచిస్తే ఏంటి అంటే జ్ఞాన పుష్పము, అలాగే దయా పుష్పము, క్షమా పుష్పము, అలాగే సత్యం అనే పుష్పము, అలాగే ధర్మం అనే పుష్పము. అంటే ఇలా మనం ఈ పుష్పాలని ఎప్పుడైతే భగవంతుడికి సమర్పిస్తామో భగవంతుడు ఈ పుష్పార్చన అన్నది మరింత ఆనందంగా స్వీకరిస్తాడట బయట ఉన్న పువ్వుల కంటే. సరే, మరి ఏదైనా నాకు పుష్పార్చన ఇష్టము అని ఆయన చెప్పిన వెంటనే, స్వామి, అయితే నేను ఒక రూపాన్ని ధరించి మీకు ఈ పుష్పార్చన చెయ్యాలనుకుంటున్నాను, కాబట్టి మీరు చెప్పండి, నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ పుట్టాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నారట భూదేవి. అప్పుడు స్వామి అంటారు, నువ్వు భూదేవి, నువ్వెందుకు ఇంకొకరికి మళ్ళీ జన్మించటం, నువ్వు అయోనిజగా కనిపిస్తావు. ఎవరికి అంటే భట్టనాథుడు అని ఉన్నారు అని చెప్తారు. ఆయనే విష్ణు చిత్తుల వారు, ఆయన్నే పెరియాళ్ళవార్ అని అంటారు. ఆయన మహాభక్తుడు, ఆయన ఎన్నో శక్తులు కలిగిన వాడు. ఎందుకు అంటే ఎందుకు వచ్చాయి శక్తులు, అంత భక్తి ఆయనకు ఉంది కాబట్టి. అటువంటి ఆ భక్తుడికి నువ్వు కూతురుగా కనిపిస్తావు, అంటే తులసి వనంలో, కాబట్టి నువ్వు అయోనిజగా నువ్వు ఉంటావు అని వరాహస్వామి భూదేవికి అనుగ్రహాన్ని ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈవిడ సరే అని చెప్పి ఈవిడ ఈ తులసి వనంలో విష్ణు చిత్తుల వారికి, పెరియాళ్ళ వారు అంటారు కదా, ఆయనకే బోల్డని పేర్లు, కాబట్టి ఆయనకి తులసి వనంలో ఆవిడ కనిపించింది. సరే, మరి ఇప్పుడు మళ్ళీ మనం ప్రదేశం దగ్గరికి వచ్చేస్తే, ఇప్పుడు అక్కడ వటపత్ర సాయి రూపం ఏదైతే ఉందో అది ఇంకలా ఉంది 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 చుట్టూ వనాలు కదా, చెట్లు, ఎవరికి కొంతకాలం అయిన తర్వాత ఎవరికి తెలియలేదు, అది తెలియకుండా పోయింది. అక్కడ ఒక గ్రామం అన్నది ఏర్పడింది, అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత. దాన్ని పుత్తూరు అని అనేవారు. అయితే అంతా అడవిగానే ఉంటూ ఉండేది కదా, అక్కడ కండువు అలాగే విల్లి అనే ఇద్దరు వేటగాళ్ళు ఉంటూ ఉండేవారు, సోదరులు. వాళ్ళు వేటాడుతూ ఉండేవారు. ఒకసారి ఈ కండువు ఒక పెద్ద పులిని అంటే బాణం వేశాడు. వేసిన వెంటనే ఆ పులికి బాగా దెబ్బ తగిలింది. ఆ పులి ఆ కోపంతో ఈ కండువుని చంపేసింది. చంపేసి ఒక గుహలోకి దూరిపోయింది. అయితే ఈ విల్లి అంటే సోదరుడు వెతుక్కుంటూ వస్తున్నాడు. అటువంటి సమయంలో కండువుని చూశాడు. ఆయన పాపం చనిపోయి ఉన్నాడు. అయితే పులి ఇంత పని చేసిందని అర్థమైంది. ఏడుస్తున్నట్ట. ఏ ప్రదేశంలో ఏడుస్తున్నాడో అక్కడే స్వామివారు ఉన్నారు. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏమని వటపత్ర సాయిగా ఒకప్పుడు స్వామివారు పూజలు అందుకున్నారు. స్వామి అక్కడే ఉన్నారు. ఈ బాధలు చూడలేక స్వామి బయటకు వచ్చారట. ఎలా? ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి. అలా స్వామి బయటకి వచ్చి ఇప్పుడు ఈ విల్లితో అంటున్నారట, మరి నువ్వు ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని కడితే గనక నేను నీ సోదరుణ్ణి రక్షిస్తాను, బ్రతికిస్తానన్నారట. అన్న వెంటనే అవునా, చచ్చిపోయాడు కదా అంటే పర్వాలేదు, నేను బ్రతికిస్తాను, మరి ఇక్కడ గుడి కడతావా అని అడిగారట. వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏమిటో భగవంతుడి దగ్గర లెక్కలు ఉంటాయి కదా.
అంటే ఇప్పుడు విల్లి అన్నట్ట, సరే సరే ముందు నా సోదరుని నువ్వు బ్రతికించు, అప్పుడు నేను గుడి కడతాను అని. స్వామివారేగా ఇట్టే బ్రతికించేశారు. బ్రతికించిన వెంటనే ఇప్పుడు ఈ విల్లి అంటున్నట్ట, నువ్వు చెప్పావు గానీ గుడి కట్టాలంటే అంత డబ్బు ఉండాలిగా, డబ్బు లేకే కదా మేము ఇలాగ జంతువుల్ని వేటాడుకుంటూ మేము తిని బ్రతుకుతున్నాం, నా దగ్గర డబ్బెక్కడుంది, నేను కట్టలేను అన్నట్ట. స్వామి అంటారు, అదిగో చూడు, మీ తమ్ముడిని చంపిన పులి బాణం తగిలింది కదా, అది ఆ గుహలో ఉంది, ఆ గుహలో నిధులు ఉన్నాయి, నువ్వు వెళ్ళి ఆ పులిని చంపి, ఎలాగో బాణం వేసావు కదా, గాయపడే ఉంది, పులిని చంపి ధైర్యంగా ఆ గుహలో ఉన్న నిధి బయటికి తెచ్చావనుకో, నువ్వు కూడా ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించవచ్చు, డబ్బులు ఉంటాయి, ఇక్కడ ఒక గుడి కట్టు అన్నారట. అవునా అని చెప్పి లోపలికి వెళ్ళి పులిని చంపి అక్కడ ఉన్న నిధులు బయటికి తీసుకొచ్చి ఈ విల్లి అన్న అతను ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. అలా పుత్తూరు అనే ఊరికి విల్లి అన్నది అది చేరబడింది. ఎందుకు అంటే విల్లి అన్న వ్యక్తి అక్కడ గుడి కట్టాడు, దాన్ని ఒక మరింతగా అందరికీ తెలిసేటట్టుగా ఒక ఊరులాగా అయింది. అప్పుడు అది విల్లి పుత్తూరు అయింది. మరి ఆ తర్వాత ఏ రకంగా ఇందాక మనం చెప్పుకున్నామో, గోదాదేవి విష్ణు చిత్తుల వారికి ఒకరోజు తులసి వనంలో ఆవిడ కనిపించారు. చక్కగా అలా కనిపించిన వెంటనే మరి ఇది స్వామి వారికి అప్పచెప్పేయాలి అని అనుకున్నారట. ఎందుకు అంటే అలా దొరికిన తర్వాత నాది అని నేను ఎలా భావిస్తాను అని స్వామి వారికే గుళ్ళో అప్పచెప్పేస్తే, స్వామివారు కల్లోకొచ్చి చెప్తారట, ఇది నీకు నేను ప్రసాదంగా ఇచ్చాను, నీ కూతురుగా, కన్న కూతురుగా నువ్వు పెంచుకో, ఎవరో కాదు భూదేవి యొక్క అంశ అని స్వామి చెప్తారట. భూదేవియే నాకు జన్మించిందా, నాకు కూతురుగా వచ్చిందా అని విష్ణుజిత్తుల వారు అమ్మవారిని పెంచుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ ఆలయం అన్నది ఉంది కదా, శ్రీవిల్లిపుత్తూరు. అయితే శ్రీ అనేటప్పటికి మహాలక్ష్మి అమ్మవారు. ఎప్పుడైతే గోదాదేవి అక్కడ కనిపించిందో, అయోనిజగా జన్మించిందో, శ్రీవిల్లిపుత్తూరు అయిందనమాట. అలా గోదాదేవి పెద్దగా అయిన తర్వాత విష్ణు చిత్తుల వారు ఎప్పుడు సేవలు చేస్తూ ఉండేవారుగా, కాబట్టి వారు పువ్వులన్నీ సేకరించి పెడితే, మరి భూదేవిగా ఆవిడ అడిగిన కోరిక అదే కదా, స్వామి మీకు పుష్పార్చన ఇష్టం కాబట్టి అదే నేను చెయ్యాలి అని అనుకుంది కదా. అందుకే గోదాదేవి ఇంట్లో కూర్చుని మాలలు కడుతూ ఉంటే విష్ణు చిత్తుల వారు ఆ మాలలు పట్టుకుని ఇస్తూ ఉండేవారు, పూజారులు వేస్తూ ఉండేవారు. అయితే ఈ క్రమంలో ఒక్కొక్కసారి ఈ గోదాదేవి ఎలా ఉంటాను నేను అని ఆ మాలను తాను స్వయంగా వేసుకుని అద్దంలో చూసుకోవడం, నూతిలో చూసుకోవడం, స్వామికి ధరించబోయే మాల నేను వేసుకుంటున్నానని మురిసిపోయి ఉండటం, అదంతా భక్తితోనే, ఇంకొక ఉద్దేశంతో కాదు. అలా మురిసిపోతూ ఉంటే తల వెంట్రుక అన్నది అందులో కనిపించేది. అయితే ఇలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మనకి చెప్తారు 3 నెలల పాటు ఇలా ప్రతిరోజు తల వెంట్రుక కనిపిస్తూ ఉండేదట పూజారుల గారికి. కానీ వాళ్ళు అడగడానికి భయపడిపోయేవారట. ఎందుకు అంటే అక్కడ ఉన్నది ఎవరు, విష్ణు చిత్తుల వారు, వారి వల్ల ఎప్పుడు పొరపాటు జరగదు, వారు మహాభక్తులు, వారిని నేరుగా ఏమిటండి మీరు తెచ్చిన పూలమాలలో వెంట్రుకలు ఉన్నాయని వారు ప్రశ్నించే స్థాయికి మేము ఎదగలేదు అని వాళ్ళు ఊరుకున్నారు. ఇలా 3 నెలలు గడిచిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నారట, ఇంకా చాలు మనం అడగాలి, లేకపోతే తెలియదు కదా ఎక్కడ దోషం ఉందో. ఒకరోజు అడిగారు స్వామివారు. అవునా అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళి పరిశీలన చేస్తే తన కూతురు అవి ధరించటము, ఆ తర్వాత ఇవ్వటము, ఎంతో బాధపడిపోయారట. అయ్యో, అంటే ఇంతకాలం చేసిన సేవ ఏదైతే ఉంది పోయిందా, కాబట్టి నువ్వు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు, నువ్వు ధరించిన తర్వాత స్వామికి ఇవ్వడం ఏమిటి, ఎంత పెద్ద అపచారం జరిగిపోయిందని ఆయన అలాగా బాధతో ఆ రోజు రాత్రి పడుకుని పోయారు, మాల వెళ్ళలేదు. అయితే ఇప్పుడు స్వామివారు కల్లో కనిపించి చెప్పారు, నాకు అటువంటి మాలే, అంటే ఆ మాలనే నాకు కావాలి, గోదాదేవి ధరించిన మాలే నాకు కావాలి, కాబట్టి నువ్వు ఇలా బాధపడకు, నాకు ఆనందంగా ఉంది అని చెప్తారట. చెప్తే ఇక పూజారుల గారికి కూడా కలలోకి వచ్చి స్వామివారు చెప్తారు, ఎందుకంటే పూజారులు స్వీకరించలేరుగా. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి స్వామియే చెప్తున్నారు కాబట్టి గోదాదేవి ధరించిన ఆ పూలమాలలు స్వామివారు ధరిస్తూ ఉండేవారు. సరే, ఇక యుక్త వయసు వచ్చింది, అమ్మ నీకు వివాహం చెయ్యాలి, ఎవరిని చేసుకుంటావు తల్లి అని అడిగితే, ఎందుకంటే ఆవిడ అయోనిజ, ఆవిడ సాక్షాత్తు భూదేవి, ఆవిడ అంటారు ఇంకెవరిని చేసుకుంటాను, నేను మాల ధరించి స్వామికి ఇస్తున్నాను, విష్ణువుకి ఇస్తున్నాను అంటే అర్థం ఏమిటి, మాలలు దండలు మార్చుకోవడం అంటే ఎవరు పడితే వాళ్ళకి అలా దండలు మార్చుకోరుగా, కాబట్టి ఆయనే నా భర్త, ఆయన్నే నేను వివాహం చేసుకుంటాను. ఇక్కడ విష్ణు చిత్తుల వారి శక్తి ఎటువంటిది అంటే వారన్నారట, స్వామి ఎన్నో రూపాలలో కనిపిస్తూ ఉంటారు కదా, అలా ఎన్నో రూపాలు నేను నీకు చూపిస్తాను, మరి ఏ రూపం అంటే నీకు ఇష్టం, ఏ దేవుణ్ణి చేసుకుంటావు, వివాహం చేసుకుంటావు అంటే విష్ణువు అంటే ఎన్నో రూపాల్లో ఉన్నాడు కదా అని ఆయన అద్భుతంగా మనకి 108 దివ్య దేశాలని చెప్తారు. ఒక్కొక్క రూపం అని కాకుండా వివిధ రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ రూపాలన్నీ చూపించారట తండ్రి గారు.
ఆయనకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే అంత భక్తి ఉంది. ఆ రూపాలు చూసి గోదాదేవికి రంగనాథ స్వామి రూపం అద్భుతంగా నచ్చింది. ఆవిడంటుంది, తండ్రి నేను ఈ రూపాన్ని వివాహం చేసుకుంటాను. సరే, ఇక రంగనాథుణ్ణి సేవించటం మొదలుపెట్టింది. రంగనాథుల్లో ఐక్యం అవ్వాలి. వివాహం చేసుకోవడం అంటే ఏమిటి? ఇంకా ఆయన నాకు భర్తగా ఉండాలి, ఆయనలో నేను కలిసిపోవాలి, ఐక్యమైపోవాలి అనేటట్టుగా. ఈ విధంగా ఆవిడ కేవలం నేను అలా వివాహం చేసుకుంటానని కాళ్ళ మీద కాళ్ళేసుకుని కూర్చోలేదుగా, ఆవిడ ఉపాసన మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మనకి ఈ 30 పాసురాలు భగవంతుణ్ణి సేవించి 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 భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఒకానొక సందర్భంలో ఆవిడ రంగనాథస్వామిని దర్శించుకోవడానికి ఒక మార్గం నుంచి కూడా వెళ్ళిపోయారు అని చెప్తారు. అంటే ఎవరికి కనిపించకుండా అనమాట. యోగ మార్గం నుంచి ఆవిడ వెళ్ళిపోయారు. స్వామి మరి ఏమిటి నా సంగతి, నన్ను వివాహం చేసుకుంటారా అని అడిగితే ఆయన మురిసిపోయి ఒక దండ, పూలమాల, ఉంగరం కూడా ఇచ్చారట. ఈ ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి స్వామివారు ఇప్పుడు సమయం అయిందని చెప్పి ఈవిడ యొక్క భక్తికి మెచ్చుకుని, కేవలం ఆవిడ ఏమీ చెయ్యకుండా కాదు, భక్తికి మెచ్చుకుంటే అప్పుడు స్వామికి అనిపించి శ్రీరంగంలో ఉన్న ప్రధాన అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కలలోకి వచ్చి, నాకు ఉంటుంది కదా ఒక పెద్ద పల్లకి వజ్రాలతో వైఢూర్యాలతో, అటువంటి పల్లకి తయారు చేయించి శ్రీవిల్లిపుత్తూరు పంపించండి, అక్కడ గోదాదేవి వస్తుంది, నాకు ఆమెకు వివాహం చెయ్యండి అని స్వామివారు చెప్తారు. అద్భుతమైన పల్లకిని పంపిస్తారట. చక్కగా పట్టు వస్త్రాలు పంపించారు. అక్కడి నుంచి విష్ణు చిత్తుల వారు, వారి పరివారం, అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిపి శ్రీరంగానికి వస్తారు. అయితే ఇప్పుడు భగవంతుడు అన్నవాడు ఒక రూపంతో వచ్చి అలా కూర్చుంటాడా వివాహం చేసుకోవడానికి? కాదు. అక్కడ ఉత్సవమూర్తి ఏదైతే ఉందో ఆ ఉత్సవమూర్తిని పెట్టి గోదాదేవిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి వివాహం చేశారట. అద్భుతం కదా. అలా వివాహం చేసుకున్న తర్వాత ఉత్సవమూర్తి అంటే తిరుగుతూనే ఉంటుందిగా, ఈ సేవాని ఆ సేవాని ఆ సేవాని. అప్పుడు అమ్మవారు అన్నారట ఒకరోజు గోదాదేవి, ఇదేమిటి స్వామి, నేను నీలో ఐక్యమైపోవాలి అనుకుంటే నువ్వు అలా తిరుగుతూనే ఉన్నావు, కాబట్టి ఇలా కాదు, నేను నీలో ఐక్యమైపోతానని చెప్పి అందరికీ తెలుస్తూ ఉన్నప్పుడే, అంటే గర్భగుడిలోకి వెళ్ళి రంగనాథస్వామి యొక్క విగ్రహం మనం శ్రీరంగంలో ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆయన పాదాల దాకా వెళ్ళి అక్కడ కూర్చుని ఆవిడ రంగనాథస్వామిలో ఐక్యమైపోయారు అని చెప్తారు. అక్కడతో ఆవిడ ఉపాసన, ఇంకా చెప్పాలి అంటే ఆవిడ మనసులో భూదేవియే ఆవిడ, కాబట్టి ఆ మనసులో ఉన్న ఈ పుష్పాలు నేను సమర్పించాలి, పుష్ప సేవ ఏదైతే చెయ్యాలి అన్న భావన, అలాగే భక్తి భావనతో ఆవిడ అందించిన పాసురాలు, వీటన్నిటికీ కూడా ఒక ముగింపు అనమాట. ఆవిడ ఎలాగా స్వామివారిలో ఐక్యమైపోయారు, కలిసిపోయారు అని చెప్తారు. అయితే మరి పాసురాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా వెలుగులోకి వచ్చాయి, వీటి గురించి ఇంకొకసారి మనం చెప్పుకుందాం. నమస్తే.